నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటోళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటది నాకు గార్డెనింగ్ అంటే ఎంత ఇష్టము అని చెప్పేసి. ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా కిచెన్ గార్డెనింగ్ కి సంబంధించినవి కూడా కొన్ని పెడతా ఉంటా అన్నట్టు. దాంట్లో ముఖ్యంగా పాలకూరనైతే ఖచ్చితంగా వేసుకుంటాను. పాలకూరను అప్పటికప్పుడు తెంపుకొని ఆమ్లెట్ లో వేసుకున్న, సలాడ్ లో తిన్నా కూడా మస్తు ఉంటది. ఇగో ఇప్పుడైతే మ్యాగీ చేయనీకైతే తెంపుతున్నా అన్నట్టు. ప్రాసెస్డ్ ఫుడ్స్ ని, ప్యాకెడ్ ఫుడ్స్ ని పిల్లలకు రెగ్యులర్ గా ఇయ్యడం అయితే అస్సలు మంచిది అయితే కాదు. నేనైతే ఎన్నో నెలల తర్వాత ఈ రోజు మళ్ళీ మ్యాగీ చేస్తున్నాను. చేసినప్పుడు మట్టికి ఇట్లా హెల్దీ వర్షన్ లో చేయడానికి చూస్తాను. పాలకూర, క్యారెట్, కొత్తిమీర, బీన్స్, వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూస్తాను. ఎలాంటి ఆయిల్స్ వాడను, ఎక్స్ట్రా సాల్ట్ కూడా యూజ్ చేయను. ఎందుకంటే దీంట్లో ఎక్కువ పామ్ ఆయిల్ అండ్ సాల్ట్ అయితే ఉంటది అన్నట్టు. అండ్ వీట్ మ్యాగీనే తీసుకుంటాను. దీంట్లో వచ్చిన మసాలాను కూడా జస్ట్ ఒక స్పూన్ అట్లా స్ప్రింకిల్ చేస్తాను అన్నట్టు. పిల్లలకి రెగ్యులర్ బేసిస్ లో ఇలాంటి ఫుడ్స్ ఇవ్వడం అస్సలు మంచిదైతే కాదు. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం అన్నా హెల్దీగా మార్చి పెట్టడానికి ట్రై చేస్తారని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా.